ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ 31st డిసెంబర్ 2023కి సంబంధించి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వీటితో పాటుగా ట్రాఫిక్ కమ్యూటర్స్కు కొన్ని సూచనలు, సలహాలు, అట్లాగే కండిషన్స్ ఇవ్వదలుచుకున్నాం. ఈ 31st సెలబ్రేషన్ సంబంధించింది ఎవరైతే జరుపుకోవడానికి వెహికల్స్పై వస్తుంటారో వారందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించవాలని, పర్టికులర్గా డ్రింక్ అండ్ డ్రైవ్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో అది చేసే వాళ్ళపైన మేము శంషాబాద్ అండ్ షాద్నగర్ ఈ 2 డివిజన్స్ సరౌండింగ్స్లో సరైన ప్లేసెస్లో ప్రత్యేక టీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరిపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీటితో పాటుగా 2 వీలర్స్ పైన 2 మెంబర్స్ కంటే ఎక్కువగా జర్నీ చేయకూడదు. సో ఉన్నవాళ్ళు కూడా ఇద్దరు, రైడర్ అండ్ పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వీటితో పాటు 2 వీలర్, 3 వీలర్ అండ్ 4 వీలర్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వారందరికి కూడా స్పీడ్ను కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి. సో వీటి స్పీడ్ని మేము నియంత్రించడం కొరకు మేము షాద్నగర్ అండ్ ఆమన్గల్ సరౌండింగ్స్లో కూడా స్పీడ్ గన్స్తో మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రోడ్స్ను అతిక్రమించి అతివేగంతో ప్రయాణిస్తారో వాళ్ళందరిపైన కేసెస్ నమోదు చేస్తాము. వాళ్ళపైన కోర్టు ద్వారా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. కమ్యూటర్స్కు తెలియజేయనది, ఈ ఇయర్లో సెప్టెంబర్ మంత్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. అందులో ట్రాఫిక్ వైలేట్స్ సంబంధించినటువంటి కేసెస్ ఛాలెంజ్ పే చేయించారు. ఇందులో 500 పైన అప్పుడు పెండింగ్ ఛాలెంజ్ అన్ని క్లియర్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఈ రోజుతో లాస్ట్. ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే ఉండి డ్రైవ్ చేస్తారో వాళ్ళందరిపైన ఒక 650 కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. వీటితో పాటు మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆఫర్ మాదిరిగా డిస్కౌంట్ పెట్టారు. సో ఎవరైతే వయలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకొని వాళ్ళ వెహికల్స్ అన్నిటిపైన ఉన్నటువంటి ఛాలెంజ్ క్లియర్ చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. సో దీనికి చాలామంది మాకు తెలియదు అనే సమాధానం చెప్తుంటారు. దీని కొరకు మీరు ఈ చాలన్ అనే యాప్లో వెళ్ళేసి మీ వెహికల్ సంబంధించిన మీ వెహికల్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెహికల్ పైన ఎన్ని ఛాలెంజ్ ఉన్నాయనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని చూసుకొని మీరు క్లియర్ చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కు రావచ్చు. మా దగ్గర అవకాశం ఉంది. మీ వెహికల్స్ పైన ఎన్ని ఉన్నాయో చూసేసి మీకు వివరాలు తెలియపరుస్తాం. మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది జనవరి 10th వరకు ఈ అవకాశం ఉంది. ఈలోపు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెహికల్స్ పైన ఎలాంటి పెండింగ్ ఛార్జెస్ లేకుండా చూసుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. షాద్నగర్ సిబ్బంది అందరూ కూడా 31st రోజు అనగా రేపు సండే రోజు నైట్ 10 నుంచి 1st జనవరి 2024 మార్నింగ్ 6 వరకు కూడా అందరు రోడ్డు పైన ఉంటారు. షాద్నగర్ ఎక్స్ రోడ్, ఎలికట్టే వై జంక్షన్, అట్లాగే అనూశ్రీ జంక్షన్, కేశంపేట ఎక్స్ రోడ్, దూస్కాల్ ఎక్స్ రోడ్, తర్వాత కొత్తూరు వై జంక్షన్, చేగూరు డి జంక్షన్, ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ చౌరస్తాల్లో మా స్టాఫ్ ఉంటారు. సో మీరందరూ మాకు సహకరించాలని చేసి అప్పీల్ చేస్తున్నాము. ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే మేము కూడా భాగస్వాములు అవుతామండి. అట్లాగే ఈ ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని చెప్పి కోరుతున్నాము. న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.